హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పూజ హేమ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే ఒక 2 ఆలూని పీసెస్లా కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. అండ్ 5 ఆనియన్స్ తీసుకొని వాటిని స్ట్రిప్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని వాటిని జస్ట్ స్లిట్ చేయాలి మిడిల్లోకి. తర్వాత అయితే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే మనకు కావాల్సినంత ఉప్పు అండ్ పసుపు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. మేమైతే ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాం. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇక్కడ నేనైతే పెద్ద పెద్దగా కట్ చేశానని చెప్పి మమ్మీ వాటిని కొడుతుంది. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక అయితే ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ముందైతే మేము 1 గ్లాస్ యాడ్ చేసాము, సో దట్ మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చని. ఆనియన్స్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. ఇలా అయితే ఆనియన్ హ్యాండ్తోనే బ్రేక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాకైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి తీసుకోవాలి. శనగపిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఆ మిక్స్చర్ని మొత్తం ముందు ఆనియన్స్ మిక్స్చర్లో వేసి బాగా కలుపుకోవాలి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి. ఈ శనగపిండి కూడా బాగా ఉడకాలన్నమాట, లేదంటే పచ్చివాసన వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ బాగా ఉడకాలి. మాకైతే కొంచెం గట్టిగా అనిపించి కొంచెం వాటర్ యాడ్ చేసాం ఇక్కడ. శనగపిండి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోని పీల్ చేసి దాన్ని స్మాష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మనం ఒక క్యారెట్ని గ్రేట్ చేసి వేసుకోవాలి, మీడియం సైజ్ క్యారెట్ని. పొటాటో అండ్ క్యారెట్ కూడా ఒక 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అయితే మనం కొరియాండర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. ఇప్పుడైతే పూరీ చేసేసుకుందాం. చూసారా గైస్, మేము పూరీని బాగా పొగిడాం కాబట్టి అంత దారుణంగా పొంగిందనమాట అది. మీకు కూడా ఇలా పూరీలు పొంగాలి అంటే వాటిని బాగా పొగిడేయండి, ఓకేనా? సీ యూ గైస్, టాటా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.